వచ్చేసి అరే కర్టన్స్ డౌన్ అవుతున్నాయి, బాత్రూమ్కి వెళ్ళండి, ఓ లేదు లోపల వెళ్ళండి, లేదు బిగ్ బాస్ అన్నారు బెడ్రూమ్కి వెళ్ళండి, అవన్నీ బాగా చేస్తావు. 100% అవన్నీ బాగా చేసావు కాబట్టి నువ్వు బెస్ట్ క్యాప్టెన్ అని పేరు వచ్చింది. నీ లీడర్షిప్ ఎక్కడ పోయింది, నీ డిసిషన్ మేకింగ్ పవర్ ఎక్కడ పోయింది? అందరి ముందు నాకు వీజింగ్ అటాక్ అయ్యి ఇక్కడ పడితే చైల్డ్ ఇట్లా షివర్ అయిపోయి హోస్ట్ సార్ టీవీలో ఉంటే నీ ముందు 2 టాబ్లెట్లు తీసుకొని ఎట్లు చేయి కట్టుకొని షివరింగ్ హ్యాండ్స్ కట్టుకొని కూర్చొని వీకెండ్ ఎపిసోడ్ చేశాను. నేను నీకు మళ్ళీ వచ్చి నేను చెప్తున్నాను, నాకు బెడ్షీట్తో సహా నేను చేంజ్ చేయాలి, ఇప్పుడు పోయి బెడ్షీట్ అన్ని సర్వాలంటే నాకు అవ్వదు, నాకు అంత ఎనర్జీ లేదు బాడీలో. చాలా జెన్యున్ రీజన్ చెప్పాను. పక్కన పెట్టు నీ క్యాప్టెన్షిప్, నీ హ్యుమానిటీ ఎక్కడ పోయింది? నేనేం చచ్చిపోతున్నాను, అక్కడే నాకు 1 కిలో గోల్డ్ దొరుకుతుంది ఒక రాత్రి పడుకుంటే. హెల్త్ కనిపించదా నీకు మంచిది? ఇదే బర్నీ గారు ఒక జెంట్స్గా ఓన్లీ ఒక షోల్డర్ పెయిన్ ఉంటే అందరి దగ్గర పోయి అడిగావు, నాకు ఇక్కడ వచ్చి అడిగావు. సో నీకు కావాల్సినట్టు జస్ట్ బికాస్ హీ మేడ్ యూ విన్ ఇన్ ద క్యాప్టెన్సీ టాస్క్, అది క్యాప్టెన్షిప్ కాదే కాదు. నువ్వు నంబర్ 1 ఫెయిల్డ్ క్యాప్టెన్, నువ్వు నంబర్ 1 ఫెయిల్డ్ హ్యూమన్. నువ్వు మిమ్మల్ని నలుగురు గుండాల్లోకి వచ్చి ఎత్తుకొని అక్కడ పడేసిరంటే మీరు లోపలికి వచ్చినప్పుడు తెలియాలని. మీరు ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చారు, ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ ఎవరికి లేదు, అందరూ సమానం. నేను మొత్తం మీరు మాట్లాడింది నేను విన్నానా? సరే మాట్లాడు. మీరు గేమ్ స్టార్ట్ అయ్యే ముందు మేము సంచాలకని తెలిసినప్పుడు మీరు ఎందుకు అడగలేదు రూల్స్ ఏంటి అని? ఎన్నిసార్లు వచ్చాను మీ దగ్గర? ఎన్నిసార్లు వచ్చాను? అది మిమ్మల్ని ఎత్తేసిన తర్వాత మీరు ఇమాన్యుల్ గారికి అది చేయలేదు ఇది చేయలేదు అని అంటున్నారు కదా, మీరు ఒక్కరే సంచాలకం, మీతో పాటు ఇంకొకరు లేరు డిసిజన్ తీసుకోవడానికి. నేను వచ్చినప్పుడల్లా 2 ఉన్నారు సంచాలకులు, నా ఒక్కటి డిసిజన్ కాదు. సో దానివల్ల అది ఆ రోజు అలా జరిగింది. అండ్ డెమోన్ విషయంలో కూడా అదే జరిగింది. మేము ఏం చేస్తున్నామనేది మాకు తెలుసు. ఏదన్నా ఉంది మాది రాంగ్ అంటే అది లాస్ట్ డిసిజన్ ఎవరు తీసుకుంటారు? పోస్టర్. మరి ఆ రోజు పాయింట్ ఎందుకు చెప్పలేదు? ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళందరూ అయ్యపోతుంది